అక్కడ అడుగు పెట్టగానే పెదవులు పలికే తొలి పలుకులివి. ఆస్తికుడైనా నాస్తికుడైనా అక్కడ పాదం మోపగానే స్వామియే శరణమయ్యప్ప అంటూ అదే శబరిమల. నియమనిష్టాగరిష్టమైన భక్తికి ఏకైక కేంద్రం. పురాణగాథ ప్రకారం హరిహరసుతుల అంశతో జన్మించిన దైవావతారమే అయ్యప్ప. పంపా తీరాన పరమపావనధామం. పంపా నదీతీరాన ఉన్న శబరిమల 18 గిరుల సముదాయం. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం పట్టణంతిట్టకు 70 కిలోమీటర్ల దూరంలో, కొట్టాయంకు 113 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. హైదరాబాద్ నుంచి ఈ క్షేత్రం సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల పూజ, మకరజ్యోతి కాలంలో హైదరాబాద్తో పాటు పలు పట్టణాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు నడుస్తుంటాయి. నవంబర్ నుంచి జనవరి వరకు భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం జీవితంలో ఒక్కసారైనా చూడదగ్గ క్షేత్రం. ఈ మాలల వలన మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఎలాంటి సమస్యలున్నా మనం స్వామి శరణం అంటే మనకెంత బరువు ఉన్న ఎంత బాధల్లో కొంచెం తీరిపోతుంటాయి. ఈ యాత్ర అనేది నలుగురితోటి 10 మందితో కలిసి మా మందిరాల్లో కానీ ఇట్లా ప్రజలంగా అందరం కానీ కలుసుకొని ప్రయాణం చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ చివరిపోయినా కొండెక్కుతుంటే కూడా ఆ ఎక్కే మెట్లని అలిపిరి అనేది కూడా అంతగా అనిపించదు. స్వామి శరణం అంటే అలుపుగా అందరం కలిసి వెళ్ళిపోతుంటాం. సంతోషంగా ఉంటుంది. స్వామి నేను ఇప్పటికీ 9వ పడి పూర్తి అవుతుంటుంది. కాసేపు అయ్యేనైతే ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలు ఒప్పుకుంటే అన్ని సంవత్సరాలు స్వామివారిని దర్శించుకుంటానని. పంపా నది వరకు మాత్రమే వాహనాల్లో చేరుకుని ఆ తరువాత శబరిగిరి అధిరోహించాల్సి ఉంటుంది. పంపా నుంచి శబరిమలకు 6 కిలోమీటర్ల దూరం. శబరికి చేరుకోవడానికి భక్తులు 3 మార్గాలు అనుసరించవచ్చు. వాటిలో ప్రధానమైనది ఎరుమేలి మార్గం. ఇక్కడ్నుంచి స్వామివారి సన్నిధానం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత క్లిష్టతరమైన మార్గం. అయితే స్వామి చరిత్రకు సంబంధించిన అనేకానేక ప్రదేశాలను ఈ మార్గంలో మాత్రమే భక్తులు దర్శించుకునే అవకాశముంది. ఇక మరో మార్గం వంది పెరియార్. ఇక్కడ్నుంచి సన్నిధానం 94 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక 3వ మార్గం చలక్కాయం మార్గం. ఇది పూర్తిగా రోడ్డు మార్గం. భక్తులు ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా పంపా నదీతీరం వరకు ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు. శబరిగిరి తరలివచ్చే అత్యధిక భక్తులు ఎంచుకునే మార్గం కూడా ఇదే. అందుకే పంపా తీరం వేలాది వాహనాలతో కిటకిటలాడుతుంది. అయితే రద్దీ ఉన్న నేపథ్యంలో పంపానదికి దగ్గరలో ఉన్న తాత్కాలిక బస్స్టేషన్లో వాహనాలను నిలపాల్సి ఉంటుంది. స్వామి మాది ఏపీ. ఇక్కడ వసతి అయితే సరిగ్గా లేదు స్వామి. స్వామి శరణం శరణమయ్యప్ప. ఉదయం 10 గంటలకు నిలబడినాము. కానీ ప్రజెంట్ అయితే ఇప్పటికైతే ఏమి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు స్వామి. అసలుకి స్వామియే శరణం శరణమయ్యప్ప. ఈ ఏడాది ట్రావెన్కోర్ దేవస్థానం ఏర్పాటు చేసిన దర్శన పద్ధతుల వల్ల భక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విడతలవారీగా భక్తులను కొండెక్కించడం, భాషా సమస్యలు, కమ్యూనికేషన్ లోపం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి కేరళ చేరుకున్న భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికంగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేసే ఉద్దేశంతో దేవస్థానం ఏర్పాటు చేసిన కొత్త నియమాలు ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చిన భక్తులను చాలా ఇబ్బంది పెట్టాయని బాధను వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలను చూడలేదని వాపోయారు.
స్వామి ఆంధ్ర నుంచి వచ్చే స్వాములకి మాత్రం ఇక్కడ సౌకర్యాలు మాత్రం ఏ లేవు స్వామి. భోజనాల కానించి లైన్ల కానించి ఇక్కడ ఏ లేవు. స్వాములు మణికంఠలతో వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మాత్రం మణికంఠలు మాత్రం తీసుకొని రాకండి. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. శబరిమలలో మాత్రం పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వసతులు లేవు. మణికంఠలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉండలేక ఎండకి దీనికి వాటర్ లేదు, ఏ లేదు, భోజనాలు లేవు, ఏ లేవు. స్వామిని దర్శనంలో కూడా టైం కావడం లేదు. స్వామి చాలా దారుణంగా ఉంది. మేము 9 ఏళ్ళ స్వామి ఇక్కడికి దర్శనానికి రాబట్టి ఇంత క్రౌడ్ మేము ఎప్పుడు చూడలేదు స్వామి. ఇక్కడ సరిగా కొద్దిగా ఈ షెడ్ కానీ కొద్ది నీడ కానీ కొద్దిగా వాటర్ ఫెసిలిటీ కానీ కొద్ది తక్కువ ఉంది స్వామి. మేము 9 ఏళ్ళ దీక్షలో ఇదే ఫస్ట్ టైం స్వామి ఇంత క్రౌడ్ చూడడం, ఇంత టైం పట్టడం. శరముపై ఇరుముడి ధరించి స్వామియే శరణమయ్యప్ప అంటూ కొలిచే భక్తులు ఎరుమేలి నుంచి తమ క్షేత్ర దర్శన పయనాన్ని మొదలు పెడతారు. ఇదే ఆ ఎరుమేలి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఎరుమేలికి మణికంఠుడికి అవినాభావ సంబంధముంది. స్వామి మహిషిని ఇక్కడే వధించాడని అంటారు. ఇక్కడ స్వామివారికి ఓ ఆలయం ఉంది. ఈ కోవెలలో స్వామివారి మూలవిరాట్టు భిన్నంగా దర్శనమిస్తుంది. ఒక చేత విల్లు, మరో చేత శరము చేతబూని స్వామి ఇక్కడ కటాక్షిస్తున్నాడు. ఈ ఆలయానికి పక్కగానే వావర్ స్వామి దర్గా దర్శనమిస్తుంది. వావర్ స్వామి అయ్యప్పకు ప్రాణమిత్రుడు. అందుకే శబరియాత్ర చేసే ప్రతి ఒక్కరూ వావర్ స్వామిని కూడా తప్పక దర్శిస్తారు. ఈ కారణంగానే శబరియాత్రను మత సామరస్యానికి ప్రతీకగా వర్ణిస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఖాళీగా ఫ్రీగా ఉంటుంది, కానీ ఆ డేట్కే మేము బుక్ చేసుకొని వస్తుంటాము. కానీ ఈ సంవత్సరం ఎట్లా ఉందో క్రౌడ్ ఉంది అంటున్నారు, కానీ మేము స్వామి దర్శనం అయ్యప్ప స్వామి మీద భారం వేసి వెళ్తున్నాం స్వామి. ప్రతి ఏడాది ఇంత క్రౌడ్ ఉంటుందా స్వామి ఇక్కడ? ప్రతి ఏడాది ఇంత క్రౌడ్ ఉండదు స్వామి, ఈ డేట్కి ఉండదు స్వామి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కన్ని స్వాములు ఎక్కువ వేసారు. ప్రతి గ్రామంలో 50 మంది స్వాములు 200 మంది వేశారు స్వామి. దానివల్ల స్వాములందరికీ పోయిన వాళ్ళందరికీ ఇబ్బంది ఇవ్వాలంటే హ్యాపీగా మా స్వాములు కూడా తిరిగి వచ్చున్నారు. మాకు అదేవిధంగా దర్శన భాగ్యం కలిగి మా గమ్యం మేము చేరుతామని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం స్వామి. ఎన్నోసారి స్వామి ఇది? మళ్ళీ మేము 10వ స్వామి. మేము 25 స్వామి. వావర్ స్వామికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది స్వామి. మాకు గురుస్వామి అయితేనే కన్నిస్వామి అయితేనే ఎవరైనా కూడా ప్రతి సంవత్సరం మేము మిస్ కాకుండా 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వావర్ స్వామి కాడికి వస్తున్నాం. వావర్ స్వామి అయ్యప్ప స్వామి ఇద్దరు వావర్ స్వామి దొంగ అనేది లేకుండా మంచిగా బతకమని ఇక్కడ అయ్యప్ప స్వామి వావర్ స్వామికి వరం ఇస్తాడు స్వామి. అందువల్ల వావర్ స్వామిని దర్శించుకోవడానికి మేము ప్రతి సంవత్సరం వావర్ స్వామిని మిస్ కాకుండా దర్శించుకుంటున్నాం స్వామి. ఇక్కడ పేటతుల్లి ఆట అనేది ఉంటుంది కదా స్వామి, అది ఏంటి? పేటతుల్లి వావర్ స్వామి నుంచి శ్రీధర్మశాస్త్ర దగ్గర కాడికి పేటతుల్లి ఆడుకుంటూ ప్రతి సంవత్సరం వేషాలు వేసుకొని పేటతుల్లి ఆడుకుంటూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి పెద్దల నుంచి వస్తుంది, ఇది ఇప్పటికీ అందరికీ కంటిన్యూ అవుతుంది. వావర్ దర్గాకు సమీపంలోనే శాస్తావు గృహం ఉంది. మహిషిని సంహరించడానికి ఒక్కరోజు ముందు అయ్యప్ప ఇక్కడ విడిది చేశాడని చెబుతారు. మహిషిని సంహరించడానికి ఉపయోగించిన ఆయుధాలు కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఎరుమేలిలో అయ్యప్ప భక్తులు పెట్టతుళల్ నృత్యాన్ని ఆడటం ఓ సంప్రదాయం. దీన్నే పేటతుళి అని కూడా అంటారు. మహిషి వధకు ప్రతీకగా విచిత్ర వేషధారణలో పెట్టతుళిని స్వాములు ఆడుతుంటారు. ఇక్కడ్నుంచి పెరుల్తోట్ నది మీదుగా ముందుకు వెళితే వస్తుంది కాళ్లకేటి క్షేత్రం. ఇక్కడి నుంచి అత్యంత క్లిష్టతరమైన యాత్ర ప్రారంభమవుతుంది. కాలినడకన తలప్పారకొండ, అళ్ళుదానది, కళ్ళిండాంకున్ ప్రాంతాలు దాటుతూ భక్తులు సన్నిధానం చేరుకోవాల్సి ఉంటుంది. వీటిలో ప్రధానమైనది అళ్ళుదానది. ఈ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఒక రాయిని తీసుకుని ముందుకు కదులుతారు. ఆ తరువాత వచ్చే కళ్ళింకాండున్ ప్రదేశంలో ఆ రాయిని పడేస్తారు. మహిషి దేహం పడిన ప్రదేశమే కళ్ళింకాండున్. ఇక్కడి నుంచి ఆ తరువాత కరిమల చేరుకుంటారు. కరిమల నుంచి చెలియానవట్టం, వలియానవట్టం దాటుకుంటూ ముందుకు పయనమవుతారు. అనంతరం తారసపడే పంపానదిలో స్నానమాచరించి నీలమలకు బయలుదేరుతారు. నీలమల దాటిన భక్తులకు అప్పాజీమేడు అనే ప్రదేశం తారసపడుతుంది. ఇక్కడ అప్పాజీ, ఇప్పాజీ పేర్లతో ఇద్దరు చెడు దేవతలు ఉంటారట. వారినుంచి ఎలాంటి కీడు జరక్కుండా ఉండేందుకు కన్నిస్వాములు ఇక్కడ బియ్యపు ఉండలు విసురుతారు. అప్పాజీమేడు తరువాత వచ్చేదే శబరిపీఠం.
ఇదే శరంగుత్తి. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన శరాన్ని ఇక్కడ గుచ్చుతారు. అయ్యప్ప తన విల్లంబులు వదిలేసిన ప్రదేశమే ఈ శరంగుత్తి. అలాగే కన్యస్వాములు రాని రోజు నిన్ను పెళ్లాడుతానని మాలికాపురోత్తమకు మాటిచ్చాడట అయ్యప్పస్వామి. కన్యస్వామి రాకకు గుర్తుగా ఇక్కడ శరాన్ని గుచ్చుతుంటారు. అది చూసిన మాలికపురోత్తమ వెనుదిరుగుతుందని నమ్మకం. శరంగుత్తి నుంచి కాస్త ముందుకు వెళితే దర్శనమిస్తుంది అయ్యప్ప దివ్య సన్నిధానం. నేను ఇది మూడోసారి మాల 21 నుంచి వస్తున్నా ఇక్కడికి. మాది వచ్చి ఏపీ నెల్లూరు జిల్లా అల్లూరు. మా గురుస్వాములు మొత్తం ఒక 80 మంది వస్తాం ప్రతిసారి. ఇంకా 10 సారి పెంచుగానే వస్తాం. స్వామి మేము వచ్చింది ఆంధ్ర కడప నుంచి అండి. ఇక్కడ మొదటిసారి వేసే వాళ్ళని కన్యాస్వామి అంటారు, రెండోసారి వేసే వాళ్ళని కత్తిస్వామి అంటారు, మూడోసారి వేసే వాళ్ళను గంటస్వామి అంటారు. మేము ఇప్పుడు ఎరిమేలిలో పేటెతుల్లి ఆడి మొదటగా ఫస్ట్ శ్రీధర్మ శాస్త్రాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత పేటెతుల్లి ఆడుతూ వచ్చి కిరాత స్వామి దర్శనం చేసుకొని స్నానం చేసి పంబకి వెళ్తున్నాము. పంబలో స్నానం చేసి మళ్ళీ స్వామి సన్నిధానానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వెళ్తాం. అది మేము ఇది రెండోసారి స్వామి కత్తి స్వామి. మేము సేమ్ కడప నుంచే స్వామి. అందరం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు స్వామి సన్నిధానానికి వెళ్ళి తిరుగు ప్రయాణం స్వామి. ఆయన సన్నిధానం పోయి చెప్పి అనుకునేది జరుగుతున్నాయి స్వామి. కన్ఫామ్గా జరుగుతుంది. నాకే జరిగినాయి కాబట్టి నేను ఆటోమేటిక్ మళ్ళీ నెక్స్ట్ వేసిన స్వామి. నెక్స్ట్ కూడా వీలుండి దేవుని దేవాల ఉంటే నెక్స్ట్ కూడా వేస్తాను స్వామి. ఇదే స్వామివారి సన్నిధానం. స్వర్ణ సుశోభితంగా దర్శనమిచ్చే మణికంఠుడి నిలయం. బంగారు కాంతులీనుతూ భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న మహిమాన్విత క్షేత్రం. ఇరుముడి ధరించిన వారు మాత్రమే 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుని పరమానందభరితులవుతారు. సన్నిధానం వద్దకు చేరుకున్న భక్తులకు ముందుగా బంగారు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దాని వెనుకగా తత్వమసి అనే అక్షరాలు కనిపిస్తాయి. నీకు నాకు భేదం లేదని తెలియజెప్పడమే ఈ తత్వమసి వేదార్థం. అయ్యప్ప భక్తుడు అనగానే శనిదోషాన్ని నివారించే నల్లటి వస్త్రాలతో పాటు శిరస్సుపై ఇరుముడి కళ్ల ముందు మెదులుతుంది. అయితే ఈ ఇరుముడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వామికి భక్తులు స్వయంగా సమర్పించే నైవేద్యమే ఇరుముడి. ఇరు అంటే 2 అని అర్థం, ముడి అంటే మూట అని అర్థం. మొత్తంగా ఇరుముడి అంటే 2 మూటల సమూహం అని అర్థం వస్తుంది. అయ్యప్పస్వామి ఆలయానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు అనేకం ఉన్నాయి. ఒకప్పుడు అయ్యప్పస్వామి ఆలయం పూర్తిగా వెదురుతో నిర్మితమై ఉండేది. అయితే 1951లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రధాన ఆలయం పూర్తిగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో స్వామివారి మూలవిరాట్టు కూడా బాగా దెబ్బతింది. ఆ అగ్నిప్రమాదం తరువాత ఏడాది తిరిగేలోపు స్వామివారికి నూతన ఆలయాన్ని నిర్మించారు. పరశురాముడు ప్రతిష్ఠించిన రాతి విగ్రహం స్థానంలో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1985లో 18 మెట్లకు బంగారు తాపడాన్ని చేయించారు. ప్రతి ఏటా సుమారు 1 కోటి మందికి పైగా మాలధారులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారని అంచనా. నాటి మహిషి, నేటి మాలికాపురత్తమ స్వామివారి సన్నిధికి దిగువన పలు ఉపాలయాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనది మాలికాపురత్తమ ఆలయం. ఈ అమ్మవారినే మంజాంబిక అంటారు. అయ్యప్ప చేతిలో మరణించి మోక్షాన్ని పొందిన మహిషియే ఈ మాలికాపురత్తమ. మాలికాపురత్తమ ఆలయంతో పాటు ఇదే ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యం, కడుత్తస్వామి, కురుప్పస్వామి, వావర్స్వామి ఉపాలయాలు కూడా ఉంటాయి. ప్రాంగణంలోని అగ్నిగుండంలో భక్తులు ఇరుముడిలో తీసుకువచ్చిన కొబ్బరికాయలను సమర్పిస్తుంటారు. ఏడాది పొడవునా ఇక్కడ స్వామి దర్శనం ఉండదు. కేవలం మండల పూజ కాలంలో మాత్రమే భక్తులకు అయ్యప్పస్వామి సుదీర్ఘకాల దర్శనం లభిస్తుంది. నెలకోమారు రాసులవారీగా వచ్చే మాస సంక్రాంతి సమయాల్లోనూ 5 రోజుల పాటు ఆలయం తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప యోగస్వరూపుడు కనుక లోక కళ్యాణార్థం ఆయన ధ్యానాన్ని భగ్నం చెయ్యకూడదనే ఉద్దేశంతోనే ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అనిపించింది స్వామి. పిల్లలు కలగలేదని మేము ఫస్ట్ సంవత్సరం ఆనంద వేసుకుని అనుకున్నాం. మా పిల్లలు కలిగారు. అందువల్ల నాది 7వ పడి. స్వామివారు బాగా చూశారు మమ్మల్ని. అందువలన ఒంగోలు ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అక్కడి నుంచి వస్తున్నాం మేము. స్వామివారు మయంగల వారు కోరుకున్న కోరికలు తీరుస్తారండి. అయ్యప్ప స్వామి ఉత్సవాలు అనగానే
ఎవరికైనా మకర జ్యోతి దర్శనమే స్ఫురణకు వస్తుంది. మకర సంక్రాంతి నాడు ఏడాదికోమారు జ్యోతి రూపంలో సాక్షాత్కరించే అయ్యప్పను దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు శబరిమలకు వస్తారు. మకర సంక్రాంతి నాడు అలంకరించే హరిహరసుతుడి ఆభరణాలకు గరుడుడే తోడుండి తీసుకువస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణానికి నగలు చేరుకున్న వెంటనే భక్తుల సంరంభం మిన్నంటుతుంది. స్వామివారి నగలు సన్నిధానానికి చేరుకోగానే వాటిని గర్భాలయంలోకి తీసుకువెళ్లి స్వామికి అలంకరింపజేస్తారు. అంతకంటే ముందుగా ఆకాశంలో మకర నక్షత్రం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మకర నక్షత్రం దర్శనమిచ్చిన కొద్దిసేపటికే పొన్నాంబలమేడుగా వ్యవహరించే గిరిపై మకర జ్యోతి స్వరూపంలో అయ్యప్పస్వామి ముమ్మార్లు దర్శనమిస్తాడు. ఆ జ్యోతికాంతిని చూడగానే స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు. భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. 41 రోజులు నియమనిష్టలతో చేసిన వ్రతాన్ని, ఎన్నో అవరోధాలను అధిగమించి కొండను చేరిన అన్నీ స్వామి దర్శనంతోనే మటుమాయమైపోతాయి. మళ్లీ ఏడాది వస్తామయ్యప్ప అంటూ స్వస్థలాలకు తిరుగుపయనమై శబరిమల యాత్రను ముగిస్తారు. స్వామియే శరణమయ్యప్ప. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் சுவாமியே ஐயப்போ சுவாமி சரணம் ஐயப்ப சரணம். பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலியமெத்த சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா 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 சுவாமி சரணம் ஐயப்பா